అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బాలీవుడ్ దురంధర్ మూవీ పుష్ప 2 రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే చేసిందంట. దాని గురించి మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అది ఏం రికార్డ్స్ బ్రేక్ చేసిందని. అంటే ఈ బాలీవుడ్ మూవీ దురంధర్ మూవీ 280 కోట్ల రూపాయలతో అయితే తెరకెక్కింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 280 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమాకి ఇప్పుడే ఆల్రెడీ 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి వచ్చేసాయంట. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‌లో అయితే ఈ సినిమా అయితే చేరిపోయిందంట. చాలా అంటే చాలా బాగుందంట సినిమా. విపరీతంగా జనమైతే పోయి చూస్తా ఉన్నారంట. ఇప్పటివరకు నేనైతే చూడలేదు. ఎందుకంటే నాకు హిందీ అయితే అర్థం కాదు. కానీ ఈ దురంధర్ మూవీ డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ అయితే కొనుక్కుందంట. 285 కోట్ల రూపాయలకి. అంటే నంబర్ 1 పొజిషన్‌లో అయితే ఇప్పుడు 'దురంధర్' మూవీ అయితే ఉంది. అంటే దీనికన్నా ముందు ఉండింది 'పుష్ప 2'. 'పుష్ప 2' నంబర్ 1 పొజిషన్‌లో అయితే ఉండింది. 258 కోట్ల రూపాయలతో నెట్‌ఫ్లిక్స్ అయితే కొనుక్కొనింది డిజిటల్ రైట్స్‌ని. ఓకేనా? కానీ అంటే 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేసి 'దురంధర్' మూవీ 285 కోట్ల రూపాయలకి నెట్‌ఫ్లిక్స్ అయితే డిజిటల్ రైట్స్‌ని అయితే కొనుక్కుంది. 'దురంధర్' మూవీ రైట్స్‌ని నంబర్ 1 పొజిషన్‌లోకి అయితే వచ్చింది. ఇదే 'పుష్ప 2' రికార్డ్స్‌ని అయితే బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. చూద్దాం. నేనైతే ఇప్పటివరకు సినిమా అయితే చూడలేదు. అది కాకుండా ఈ 5 లాంగ్వేజెస్ అంటే హిందీ ఒక లాంగ్వేజ్‌కే కాదు. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ్, తర్వాత హిందీ. ఈ 5 లాంగ్వేజెస్ కలిపి 285 కోట్ల రూపాయలకైతే అమ్ముడుపోయింది డిజిటల్ రైట్స్ 'దురంధర్' మూవీ నెట్‌ఫ్లిక్స్. ఇది అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.